ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఉపయోగించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఎంత? ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని రాష్ట్రపతికి కూడా లేని స్థాయిలో జగన్ తన భద్రత కోసం వందల మందిని ఉపయోగించారని ఆరోపిస్తోంది అధికార పార్టీ. అయితే అదంతా అవాస్తవం అంటోంది వైసీపీ. ఇంతకీ ఈ సెక్యూరిటీ మ్యాటర్ అసలు కథ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో మాజీ సీఎం జగన్ భద్రతా సిబ్బంది వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అవసరానికి మించి భద్రతా సిబ్బందిని ఉపయోగించారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ తన అధికారిక నివాసం తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరు నివాసాల్లో మొత్తం 986 మంది సిబ్బందిని తన సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పరదాల మధ్య తిరిగే జగన్ కు 986 మంది సెక్యూరిటీ అవసరమా అని ప్రశ్నించారు. అధికారులకు అలవాటైపోయి తమకు కూడా పరదాలు వేస్తున్నారన్నారు. ట్రాఫిక్ ఆంక్షల విషయంలో కూడా అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చామన్నారు చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను నేను. అయితే మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతోంది వైసీపీ పార్టీ. జగన్ సెక్యూరిటీ కోసం 986 మంది సిబ్బందిని వినియోగించారని జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లి, లోటస్ పాండ్ సహా ఏకకాలంలో 196 మంది పోలీసులు మాత్రమే జగన్ సెక్యూరిటీ కోసం పనిచేశారని, కావాలంటే ప్రభుత్వ పోలీస్ శాఖ నుంచి సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేశారు ఆయన. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది, ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారు. ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ ఉంటుందో అంతే భద్రతను జగన్ ఉపయోగించారంటోంది వైసీపీ. అటు ప్రభుత్వం మాత్రం వైసీపీ వాదనను తప్పుపడుతోంది. మరి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.